అయితే $3 లక్షల కారుని పేల్చే ముందు ఒక మామూలు కారుని పేల్చి అందులోని వారు బ్రతికారో లేదో చూస్తాం. 3, 2, 1. అది మంటల్లో చిక్కుకోవడం మాత్రమే కాదు, అందులోని మ్యానికన్స్ ఎగిరెళ్లి బయటపడ్డాయి. మనం సన్ రూఫ్ ని ఎగరగొట్టేసినట్టున్నాం. అది సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయింది. దీన్ని పేల్చే ముందు నేను కార్ లో ఫీస్టబుల్స్ బార్ పెడుతున్నా. నా చాక్లెట్ ని మాత్రం రక్షించు. అసలు అయితే ఆ కార్ ఎక్స్ప్లోజివ్ ప్రూఫ్, కానీ ఎవరు దాన్ని ఇంకా టచ్ చేయలేదు. చూద్దాం ఈ మ్యానికన్స్ అలాగే ముఖ్యంగా నా ఫీస్టబుల్స్ బార్ కి ఏం కాకూడదు. 3, 2, 1. అది ఎగిరిందా? ఈ కార్ పేలుడిని తట్టుకొని చిన్న గీతలతో నిలబడింది. విండోకి చిన్నగా గీరుకుంది. అలాగే ఉండు. నా ఫీస్టబుల్స్ బార్ ఎక్కడుంది? చాండ్లర్ పక్కన తప్పుకో. అమ్మయ్య, నా ఫీస్టబుల్స్ బార్ బతికింది. బాంబును తట్టుకునే కార్ కోసం మీరు చూస్తుంటే నేను మీకు ఇదే రికమెండ్ చేస్తాను. కానీ మేము ఇప్పుడు